రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామోజీరావు మరణంతో ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓ టైటాన్ను కోల్పోయిందన్నారు. ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, రామోజీ ఫిలిం సిటీ వంటి సంస్థలను స్థాపించిన ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడన్నారు. పద్మ విభూషణ్ లాంటి సత్కారాలను అందుకుని ఆయన సమాజంలో చెరగని ముద్ర వేశారని రాష్ట్రపతి కొనియాడారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులు, వెల్ విషర్స్ కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప సంస్థగా నేను భావిస్తున్నాను. మా మేధావి, చక్కటి మితభాషి, సరైనటువంటి మార్గదర్శకుడు, సామాజిక మార్పు కోసం ఆయన చేసినటువంటి కృషి అనర్గళమైనటువంటిది. ముఖ్యంగా మన యొక్క తెలుగు అక్షరానికి గళాన్ని విప్పి పోరాటం చేసినటువంటి యోధుడు రామోజీరావు గారు. అలాగే తెలుగు భాష గురించి, తెలుగు సాహిత్యం గురించి, మన తెలుగుదనం గురించి, తెలుగు సంస్కృతి గురించి ఈనాడు ద్వారా, ఈటీవీ ద్వారా ఆయన చేసినటువంటి సేవలు దేశము, ప్రపంచము అందరూ కూడా తప్పకుండా గుర్తించుకుంటారని నేను భావిస్తున్నాను. అలాగే వారు పత్రికా స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి నిరంతరం పోరాడుతూ వచ్చారు. అనేకమైనటువంటి ఆటుపోట్లకు గురైనారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో వారు పోరాటం చేశారే కానీ ఎప్పుడు కూడా